గుంజి 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 గుద్దబగలదే. ఒక సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము లేదా లిప్ లాక్ చేయడము. ఇప్పుడు ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గంగూలీ మన ఇండియన్ కెప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు అప్పుడు వచ్చి ముస్లివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గంగూలీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ దగ్గర చూస్తున్నాడు. ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్లివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముస్లివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అందరినీ అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం బుర్రని కొంచెమైనా ఆలోచిస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మీ. థ్యాంక్ యూ. ఈ సాంగ్ లో వాడిన పదాలు అసలు సినిమాలో ఉండవు అని కూడా క్లియర్ గా చెప్పాను నేను. ఈ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ సాంగ్ 3.5 నిమిషాలు. దీనికి ఒక చరణం ఉంటుంది, పల్లవి ఉంటుంది, ఇంకొక పల్లవి, ఒక పల్లవి ఉంటుంది, 2 చరణాలు ఉంటాయి. ఇట్స్ ప్రాపర్ సాంగ్, 3.5 నిమిషాల సాంగ్. దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చితక వాళ్ళు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు అలాంటి మూవీస్ లో వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళకి సాంగ్స్ ఇచ్చిన లిరిక్స్ వాళ్ళు దీనికే ఉన్నారు, వాళ్ళే వర్క్ చేసింది. ఓకే, 3.5 నిమిషాల సాంగ్ లో మీరు 5 సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా వేసి మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. దీని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా భూత పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్దమ్మా భూత పురాణమా? అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? ఎన్ని సినిమాల్లో మనం వాడరు, బీప్ అయ్యారు, ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అందరూ. యూట్యూబ్లో రిస్ట్రిక్షన్సే ఉండవు. అసలు రిస్ట్రిక్షన్స్ లేకపోయినా కూడా మేము ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్లో మేము పెట్టలేదు. అది వి ఫెల్ట్ లైక్ అంత అవసరం లేదేమో అనిపించింది. నేను ఇప్పుడు నా సినిమా రిలీజ్ ఉందిరా భయ్, నేను ఏదో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని February 6th నా సినిమా రాబోతుంది కాబట్టి కొంచెం బజ్ క్రియేట్ చేసుకుందామని నేను కావాలని స్వతహాగా నా సొంతంగా ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. బై ద వే మా ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే అక్కడ వచ్చిన గెస్టులు కానివ్వండి, మా అమ్మ నాన్న కానీ ఎవరికి తెలియదు నేను ఆ 2 పదాలు చేంజ్ చేసి పాడతానని ఎవరికి తెలియదు. ఓకే, సో నేను ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని చేశాను అనమాట. అంతే. నన్ను నేనుగా నేను ఎప్పుడు ఉంటాను. ఐ ఫీల్ లైక్ పీపుల్ సమ్ టైమ్స్ నాలో ఉన్న హోప్ అంతా చంపేసి, నా కాన్ఫిడెన్స్ అంతా కిల్ చేసేసి, ఇంకా అసలు దే వాంట్ సీ మీ క్రై అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ దేవుడి దయ వల్ల నేను స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని మాటలు పడినా కూడా ఐ ఆల్వేస్ బీన్ కాన్ఫిడెంట్ అండ్ హెడ్ స్ట్రాంగ్ అండ్ ఏదో కసి బ్లైండ్ గా సాధించాలని ఒళ్ళు హూనం చేసుకుంటూ కష్టపడుతున్నాను. సో February 6th బరాబర్ ప్రేమిస్తా మూవీ వస్తుందండి. మీరు సినిమా చూడండి. ఇట్స్ అ క్లీన్ మూవీ. మీకు సినిమా నచ్చినట్లయితే 4-5 చెప్పండి బాగుంది సినిమా, నచ్చిందని. నా కష్టం నచ్చితే నన్ను ఆదరించండి దయచేసి. బట్ యా, అశోక్ కుమార్ వేమన 24 hours టైం బ్రో. నీకు మాత్రం ఇప్పుడు కూడా నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా సంబోధిస్తున్నాను, ఎందుకంటే అది నా సంస్కారం. దిస్ ఈస్ హౌ ఐ వాజ్ బ్రాటప్. అన్లైక్ యూ, మీరు ఎలా వాడారో వర్డ్స్ అదంతా నేను మీ కామన్ సెన్స్ లేదు మీకు, అలాగే వదిలేస్తున్నా దాన్ని. అండ్ మీరేమి జర్నలిస్ట్ రిపోర్టర్ నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ జాబ్కి ఉన్న పేరు, పరువు, రెస్పెక్ట్ అన్నీ తీసేస్తున్నారు. మీకు అర్హత లేదు అసలు. ఆ జాబ్ని చాలా రెస్పాన్సిబిలిటీతో, డిగ్నిటీతో ఆలోచించుకొని చేయాల్సిన జాబ్ అది. నేను రోజు 10-15 మందిని నా సినిమా టైం ప్రమోషన్స్ అప్పుడు అందరినీ కలుస్తాను. అందరూ నాకు వాళ్ళపైన ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్వశ్చన్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆలోచించి 100 సార్లు మాట్లాడే ప్రతి మాట ముందు మాట్లాడతారు. అలాంటి జాబ్ చేస్తున్నా అని చెప్పుకుంటూ నువ్వు వాళ్ళ పరువు తీస్తున్నావు అలా మాట్లాడుతూ. ఇన్ఫ్యాక్ట్ నేను స్టేజ్ 3 సాంగ్ పాడి దిగిన వెమ్మటే నాకు ఫస్ట్ అప్రిషియేట్ చేసిన పర్సన్, వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కమ్ రిపోర్టర్ ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
అక్కడ ఇంకా ఎంతోమంది రిపోర్టర్లు జర్నలిస్ట్ ఉన్నారు, అందరూ అప్రిషియేట్ చేశారు. నా సాంగ్ అయిపోయిన తర్వాత ఫుల్ క్లాప్స్ విజిల్స్ అందరూ చేశారు. అండ్ వాళ్ళందరూ అప్రిషియేట్ చేసింది, మెచ్చుకుంది నేను వాడిన బూతులు కాదండి, నేను చేసిన అటెంప్ట్కి. నేను కాన్ఫిడెంట్గా పాడింది, ఎందుకంటే నేను పెద్ద సింగర్ ఏం కాదు, నేను సూపర్ పాడానని చెప్పట్లేదు. బట్ అలా సింగర్ కాని పర్సన్ స్టేజ్ ఎక్కి పాడడం అంత ఈజీ కాదని వాళ్ళు గ్రహించి నా ఎఫర్ట్కి నన్ను మెచ్చుకున్నారనమాట. అది వాళ్ళకున్న మెచ్యూరిటీ. అండ్ ఐ వాజ్ ఎబుల్ టు ఎంటర్టైన్ దెమ్ ఫర్ 3 minutes అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్, బికాస్ ఐ వాజ్ ఎబుల్ టు అండ్ ఐ గేవ్ మై సిన్సియర్ ఎఫర్ట్ టు సింగ్ అండ్ ఎంటర్టైన్. సో గైస్, థ్యాంక్ యూ. అండ్ అశోక్ కుమార్ వేముల 24 hours, యూ బెటర్ సెండ్ మీ అన్ అపాలజీ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.